మంచిది, దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈ రాత్రి మనందరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుడు అనేటటువంటి ఆయన ఈ లోకంలో జన్మించడానికి ఒక అవతారంలో వచ్చారు. ఇన్కార్నేషన్. మరి హైందవుల్లో అవతారాలు 10 ఉన్నాయి. పంది అవతారం, ఎలుక అవతారం, కుక్క అవతారం, అలాగే కోతి అవతారం, ఇట్లా అవతారాలు ఉన్నాయి. అవన్నీ జంతువులు అవతారాలు. వాళ్ళు మరి ఎందుకు వచ్చారో మనకైతే తెలియదు. మనం ఏ మతాన్ని మనం దూషించరాదు. ఈ లోకానికి దేవుని అవసరం ఎవరికి ఉంది అని అంటే మనిషికి ఉంది. జంతువులకి లేదు, పక్షులకి లేదు, లేక పాకేటటువంటి పురుగులకి రక్షణ అవసరమా? లేదు సుమా. మరి ఎవరికి కావాలి రక్షణ అంటే మానవులకి కావాలి. చెప్పండి అమ్మా. అప్పుడు ఏ అవతారంలో రావాలి? మనిషి అవతారంలో రావాలి. అందుకనే దేవుడు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ యొక్క అవతారం ఒకే ఒకటి, మానవ అవతారం. మనందరిని రక్షించడానికి మన అవతారంలో వచ్చాడు. కారణం మనందరినీ రక్షించడానికి. ఈ లోకంలో దేవుడు అనేటటువంటి ఆయన ఎందుకు వచ్చాడో పూర్తిగా అవగాహన ఉండాలి. మనం గమనించినట్లయితే చరిత్రలో ఆయన అడుగుపెట్టినట్లుగా దేవుడు భూమి మీద అడుగుపెట్టిన రుజువులు కావాలంటండి. రుజువులు ఉండాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఖచ్చితమైన అవగాహన ఉండాలి. రెండోది, ఒకటి, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో రుజువులు ఉండాలి. రెండోది, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఖచ్చితమైన అవగాహన ఉండాలి. అండ్ మూడోది, ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు నీకు నాకు జవాబు చెప్పి వెళ్ళాలి. నీకు నాకు జవాబు చెప్పి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాం, చనిపోయిన తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ ఈ లోకానికి మీరేమి ఇస్తున్నారు సందేశం అని ఖచ్చితంగా జవాబు చెప్పాలి. ఈ రాత్రి మనం 3 విషయాలు నేర్చుకోబోతున్నాం. చరిత్రలో ఆయన అడుగుపెట్టినట్లుగా రుజువులు కావాలి. దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చాడని రుజువులు ఉన్నాయి. ఏమైనా ఉండాలి. మనం పుట్టినట్టు రుజువులు ఉన్నాయమ్మా? ఉన్నాయా? అనుమానం ఉన్నారు. చాలా అనుమానం. సజీవమైన మనుషులు కూడా మనం అనుమానమే అమ్మా. అనుమానం లేదుగా. మనందరం ఈ లోకానికి వచ్చాము, ఇక్కడ పుట్టాము, అనుమానం ఏమీ లేదు. మనం పలానా తండ్రికి పుట్టాం, పలానా తల్లికి పుట్టాం, మన వస్తువులు ఉన్నాయి అమ్మా. మనం పెన్నుతో రాసిన ఆ పేపర్లు ఉన్నాయి. ఉన్నాయండి? ఉన్నాయి. మనం కడిగిన పాత్రలు ఉన్నాయి. ఉన్నాయా? ఎప్పుడు కడుగుతున్నాం సార్ అంటారు. మనం కట్టుకున్న ఇల్లు ఉందమ్మా? ఉంది. ఇవన్నీ సాక్ష్యాలా కాదా? ఇవన్నీ రుజువులా? రుజువులు. ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఉన్నాయి అమ్మా. మన దగ్గర ఫలానా ఆయన ఇట్లా వాడిన వస్తువులన్నీ ఉన్నాయి. ఇందాక అదే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారి వస్తువులన్నీ జాగ్రత్తగా దాచి ఒక గ్లాస్ లాంటి బాక్స్లో పెట్టాలని చెప్పి ఆ గదిలోకి వెళ్ళగానే ఆయన వాడిన వస్తువులు మరి, ఎందుకంటే రానున్న రోజుల్లో ఎవరైనా పెద్దయ్య గారు వాడిన వస్తువులు ఇలా ఉన్నాయి
అని చూసుకోవడానికి బాగుంటాయి. ఆయన వాడిన బ్యాగ్ ఉంది, ఆ బైబిల్, తర్వాత ఆయన పెన్నులు, వాడిన పుస్తకాలు, ఆయన పెట్టుకున్న కళ్ళజోడు, ఇవన్నీ ఒక బాక్స్లో మనం పెట్టగలిగితే ఏంటంటే పలానా రానున్న రోజుల్లో గుర్తులు అన్నమాట. ఆ గుర్తులు ఉన్నాయంటే ఆధారం ఉంది. దేవునికి స్తోత్రం. అలా ఆధారాలు కనపడాలి, ఆధారాలు ఉండాలి. మరి మన యేసు ప్రభువుకి ఆధారాలు ఉన్నాయా? ఎన్నో ఆధారాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన పుట్టినటువంటి నజరేతు పట్టణంలో, ఆ బెత్లెహేములో, ఆయన తిరిగినటువంటి ప్రాంతాల్లో, ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో అవన్నీ కూడా అక్కడ ఇప్పటికీ ప్రియులారా యేసుక్రీస్తు వారి యొక్క ఆధారాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అన్ని ఆధారాల కంటే గొప్ప ఆధారం ఏంటో చెప్తారా? నెంబర్ 1 ఆధారం ఒకటి చెప్పండి అమ్మా. సిల్వర్ మోసాడు. ఓకే, ఇంకా మంచి ఆధారం ఉంది. నెంబర్ 1 ఆధారం అదేంటి? మంచి ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడిన ఆ సమాధి ఇప్పటికి కూడా ఉంది. అక్కడికి వెళ్ళి ఆ సమాధి దగ్గర ఇక్కడ ఇందిరాగాంధీని పాతేశారని అంటే నమ్ముతారమ్మా? కొడతారు. ఇందిరాగాంధీని ఎక్కడ పాతేశారయ్యా బాబు? ఇది సమాధి ఎవరిది? ప్రభు అయినా సమాధి ఆయనది. ఆధారం ఉంది. ఆయన ఎక్కడైతే పుట్టాడో బెత్లెహేములో ఇప్పుడు పెద్ద మందిరం కట్టారు ఆయన పుట్టిన స్థలం. ఆయన తిరిగిన ప్రాంతంలో ఆయన వేలుముద్రలు ఉన్నాయి. ఆయన ఎక్కడెక్కడైతే కూర్చున్నాడో ఆధారాలు ఉన్నాయి. అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ కన్యమరి ఇల్లు ఉన్నది, జాగ్రత్తగా దాచారు. మరి ఇల్లు ఉన్నది. యేసుక్రీస్తు వారి యొక్క ఆయన పుట్టి పెరిగిన నజరేత్ గ్రామంలో ఆయన ఇల్లు ఉంది. ఆ రోజుల్లో మరి ఫోటోగ్రాఫర్లు ఉన్నారా? లేరు. ఫోటోగ్రాఫర్లు లేరు కనుక అప్పుడు ఫోటోగ్రాఫర్లు ఎవరంటే శిల్పాలు చెక్కారు. ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి కనుక విపరీతంగా ప్రజల్లో బాగా విపరీతంగా ఒక సెలబ్రిటీ లాగా వాడబడుతుంటే ఆయన బొమ్మలు చెక్కేవాడు. అలా చెక్కిన వాటిలో గౌతమ బుద్ధుడు, దేవుని బిడ్డలారా, అలా చెక్కిన వాటిలోనే మరి జూలియస్ సీజర్, హేరోదు బొమ్మలు. ఆ రోజుల్లో ప్రియులారా మహానుభావులు కొంతమంది ఆ యొక్క ప్రాంతంలో మరి చరిత్రలో ఉన్నటువంటి మనుషుల యొక్క బొమ్మలను చెక్కారు. అలా చెక్కిన వాటిల్లో మన యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యొక్క శిల్పం కూడా ఒరిజినల్ అక్కడ ఉన్నది. దేవునికి స్తోత్రం. దాన్ని ఏమంటారంటే పురావస్తు శాస్త్రం అని అంటారు. పురావస్తు శాస్త్రం. దేవునికి స్తోత్రం. మన ఎనికేపాడు ఊరు ఎప్పుడు పుట్టింది అనేది మీకు తెలుసా? ఎవరికి? మన ఈ మధ్య ఒక తవ్వకాల్లో మరి ఒక రాత మన ఎనికేపాళ్ళు దొరికితే అక్కడ పంచాయతీ ఆఫీస్ దగ్గర నేను కూడా చూసాను. అది చూసిన తర్వాత అందులో మరి చల్లపల్లి రాజా గారు దాదాపు 425 సంవత్సరాల క్రితం ఎనికేపాడులో చల్లపల్లి రాజా గారు ఇక్కడ ఇదంతా కూడా ఏ రోడ్లు ఎలాంటి భవనాలు ఏమి లేవు, చిన్న చిన్న గుడిసెలు ఇక్కడ ఎనికేపాడులో వేసి దీనికి చల్లపల్లి రాజా గారు ఆయన అక్కడ చల్లపల్లిలో ఉండి పరిపాలన చేశారు. పరిపాలన చేస్తా ఆయన వెనకమాలన్న ఈ గ్రామంలో ఆయన దగ్గర పనిచేయటానికి బ్రాహ్మణులు, ముస్లిమ్స్ ఆయన దగ్గర తాకీదులు రాయడానికి క్లర్కులుగా పనిచేసే వాళ్ళకి ఇక్కడ చిన్న చిన్న గుడారాలు వేసి ఇక్కడ ఈ ఊరిని వెనకేపాడు అని పేరు పెట్టాడు. వెనకపాడు
అంటే ఆయన సింహాసనానికి వెనకమాల ఉంది. దీని పేరు వెనకపాడు. ఏ పాడు? వెనకపాడు. ఆ వెనకపాడుని రాను రాను ఏమైంది? ఇనికే పాడు. దేవునికి స్తోత్రం. 425 సంవత్సరాలు అవుతుంది ఈ ఊరు పుట్టి. ఇవి పురావస్తు ఆ యొక్క శిల్పంలో ఆ యొక్క దాని మీద ఆ రాతి శిల్పాల మీద చెక్కబడినటువంటి అక్షరాలు, ఆ రోజుల్లో రాసిన అక్షరాలని కొంతమందికి తెలుసు, మంచి ఉంటారు సైంటిస్టులు, వాళ్ళు ఒక రాయిలో ఆ యొక్క శిల్పంలో చెక్కిన అక్షరాలను చూసి ఇది ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని వందల సంవత్సరాల క్రితం రాయి అనే చెప్పగలుగుతారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అక్కడక్కడ ఊర్లు ఉన్నాయి అని చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు ఎప్పుడైనా వెళతా ఉండగా అడవి ప్రాంతంలో రోడ్లు కనపడతా ఉంటాయి. రోడ్లు ఎప్పుడైనా చూడండి, రోడ్లు కనుక ఉన్నాయంటే అక్కడ ఏదో ఊరి ఉంది. అయితే కాలక్రమంలో అక్కడ ప్రాంతం అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మనకు గుర్తు ఏదైనా బండ గుర్తులు కావాలంటే రోడ్లు ఉంటాయి. మన ఎనికేపాడులో కూడా ఒక రోల్ ఉండేది నా చిన్నప్పుడు. ఎక్కడంటే సిఎస్ఐ చర్చి ఆ వెనకమాల ఉండేది. మన యోనా గారు కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. అది దాని అర్థం ఏంటంటే అక్కడ కొంతమంది ప్రజలు నివసిస్తున్నారని అర్థం. ఇవన్నీ ఆధారాలు. అయితే ఈ రాత్రి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు పుట్టారు అనే దానికి ఆధారాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. స్తోత్రం. ఆధారాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి, దేవుని ఉన్నాయి. కనుక ప్రపంచమంతా కూడా నమ్మటానికి గల కారణం యేసుక్రీస్తు పుట్టాడు అనడానికి కారణం రుజువులు ఉన్నాయి. అదంతా వద్దు. ఏ మనిషి అయినా, మనందరి బర్త్డేలు, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా ఇవాళ బర్త్డే జరుపుకుంటున్నారంటే కారణం క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం అని ఉంది. మరి అదేదో వేరే దేవుడి పేరు పెట్టవచ్చుగా, పెట్టలే. నువ్వు ఎవరి దగ్గర అయినా సరే, ముస్లిమ్స్ అయినా, బౌద్ధ మతులైనా, ఏమండి హిందువులైనా, వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు దస్తావేజులు ఉన్నాయి. ఆ దస్తావేజుల్లో పేరు ఉంటుంది క్రీస్తు శకం ఫలానా డేట్న, ఫలానా రోజున ఈ స్థలము మేము కొనడం జరిగింది, ఫలానా వారు అమ్మారు, ఫలానా వాళ్ళు. క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం. స్తోత్రం చెబుదాం. ఎందుకని అయ్యగారు ఇట్లా పెట్టారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? చరిత్రలో చాలా మంది మంచి పెద్ద మహానుభావులు పుట్టారు. గౌతమ బుద్ధుడు, జూలియస్ సీజర్, అలెగ్జాండర్ ద గ్రేట్, ఇలాంటి వాళ్ళు చరిత్రలో పేరుగాంచిన వాళ్ళు వీళ్ళంతా. కానీ అలెగ్జాండర్ తర్వాత, అలెగ్జాండర్కు ముందు అని పెట్టలా. ఎందుకని అనంటే మీకు చెబుతున్నాను, తెలుసుకోవాలి ఈ విషయం. ప్రపంచమంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేంటంటే, మనం భూమి పుట్టినది మొదలుకొని ఆధారాలు ఎక్కువగా దొరికినటువంటి వ్యక్తి, ఎక్కువగా ప్రభావితం చేసిన ఒక నాయకుడిని మనం ఎన్నిక చేసుకుందాం. ఎవరికైతే ఎక్కువ ఆధారాలు దొరుకుతాయో ఆ మనిషి దగ్గర నుంచి డేట్ యువతాలని పెట్టుకుందాం అనుకున్నారు. గౌతమ బుద్ధుడిని ఎతికారు, చాలా ఆధారాలు దొరికినాయి సార్. గౌతమ బుద్ధుడిని ఎతికితే ఆయనకి ఎన్ని ఆధారాలు దొరికినాయంటే 500 పైన ఆధారాలు దొరికినాయి. తర్వాత అలెగ్జాండర్ ఎతికారు, అలెగ్జాండర్ అయితే 1000 ఆధారాలు దొరికినాయి. తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు, ఆయన దగ్గర వెతికితే దాదాపు ప్రియులారా 50,000 ఆధారాలు దొరికినాయి. గట్టిగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా.
అప్పుడు అనుకున్నారు, ఎక్కువ ఆధారాలున్న వ్యక్తి ఎవరైనా ఈ కలియుగంలో ఉన్నారు అని అంటే ఆయనే ఏకైక దేవుడు, ప్రభు అయిన. అందుకని క్రీస్తు శకం క్రీస్తుకు అదనమాట. అందుకని ఎవరికి మనం చెవులు పువ్వు పెడతలే. ఇక్కడ చాలా మంది ఎన్నో రకరకాల మాట్లాడుతూ ఉంటారు బయట. అమ్మా, ఇది వాస్తవమైన కథ, ఇది వాస్తవం. అందుకని ఆధారాలు కలిగిన దేవుడు మన దేవుడు. అయ్యా నతనేలు గారు, ఏమున్నాయి మనకి? ఆధారాలు. దేవునికి స్తోత్రం. ఆధారాలు ఉన్నాయి, ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. రెండోది, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఖచ్చితంగా చెప్పాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి తెలుసమ్మా? చూడండి, మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలనే కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్తలోకి వెళ్దాం. 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 10వ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, ఇందాక మనం చదువుకున్నాం, ఇక్కడ చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి. చెప్పండి, ప్రజలందరినీ పాపము నుండి విడిపించ. ఆయన వచ్చింది దేని కొరకు అని అంటే ఖచ్చితంగా పాపులను రక్షించడానికి వచ్చాడు. ఈ లోకంలో పని పాట లేకుండా ఏదో జులాయిగా తిరగడానికి రాలేదు ఆయన. లేకపోతే 7-8 మంది కన్యకులు పెట్టుకుని ఆడుకోవడానికి రాలేదు. లేకపోతే సరదాగా అటు ఇటు తిరగడానికి రాలేదు. ప్రియులారా, ఆటపాటల కోసం రాలేదు. పెళ్లి చేసుకోవడానికి రాలేదు. కామ వికారమైన చేష్టలు చేయడానికి రాలేదు. అపవిత్రమైన పిచ్చి పిచ్చి చేష్టలు చేయడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చారని అంటే ఈ లోకములో ప్రతి మనిషి పాపములో ఉన్నాడు. పాపములో ఉన్న ప్రతి వ్యక్తిని వారి పాపాల నుండి రక్షించడానికి వచ్చాడు. ఇది క్లియరెన్స్, కరెక్ట్ అయినటువంటి మాట. అందుకోసమే ఆయన తన్నినా పడ్డాడు, పొడిచినా పడ్డాడు, ఉమ్మూస్తే తుడుచుకుని వెళ్ళిపోయాడు. అందుకే ఆయనను అప్పగించిన మౌనంగా నిలబడ్డాడు. ఆయనను పొడుస్తూ ఆయనను ఏళన చేస్తుంటే ఆయన మౌనం ఉన్నాడు. ప్రియులారా, ఆయనను సిలువ మేడ మీద వేసి ఈడ్చుకుంటూ తీసుకువెళ్తుంటే మౌనం ఉన్నాడు. కలువరి సిలువలో ఆయన్ని తన్నుకుంటూ తీసుకువెళ్లారు. ఆయన సిలువ కేసి కొట్టి ఆ యొక్క బళ్ళెంతో పొడిచి హేళన చేస్తుంటే మౌనం ఉన్నారు. ఎందుకని? కారణం ఏంటంటే ఆయన వచ్చిన పని పూర్తి చేయడానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే మనందరి కోసం తన రక్తాన్ని, ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. మనందరిని రక్షించడానికి క్లియర్గా ఉన్నాడు. క్లియర్గా ఉన్నాడు. ఆయన ఎవరితోనూ ఏ అపవిత్రమైన స్త్రీలతో ఆడుకున్నట్టు కానీ, లేక ఏదో సరదాగా ప్రియులారా నది ఒడ్డును కూర్చుని ఆళ్ళ పాలన ఆడుకోవటానికి రాలేదు. ఆయన ఈ లోకంలో బాణాలు ఇసటానికి రాలేదు, చంపడానికి రాలేదు,
నైవేద్యాలు పెట్టించుకోవడానికి రాలా. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒక మాదిరిని చూపించడానికి వచ్చాడు. ఆయన చనిపోతూ కూడా ఒక మాట అన్నాడు, మీలో ఎవడైనా నా దగ్గర పాపం ఉందని నిర్ధారణ చేయగలుగుతారా? ఎవరైనా నా మీద నేరం మోపుతారా? నేను తప్పు చేశానని మీలో ఎవరైనా నిరూపించగలుగుతారా అని రాజును కూడా ఆయన అడిగితే ప్రపంచమంతా ఆయన ముందు తలదించుకుని ఒకే మాట అన్నారు, ఆయనలో ఏ దోషము లేదు. శిలువను ఎక్కించడానికి సిద్ధపడుతున్న రోజుల్లో ఆయన తీసుకెళ్లి రాజు ముందు నిలబెట్టారు. హేరోదు రాజు ముందు. ఏ దోషం లేదని అన్నాడు. గవర్నర్ ఆయన దగ్గరికి వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళి నిలబెట్టారు. గవర్నర్ భార్య వచ్చి చెప్పింది, అయ్యా రాత్రి నాకు కల వచ్చింది, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపము లేదు. గవర్నర్ గారు గబగబా వచ్చి అన్నాడు, మా ఆవిడకి కూడా రాత్రి దర్శనం వచ్చింది, మీకు దండం పెడతానయ్యా, ఈయన మాత్రం మీరేం చేసుకుంటారు నాకు తెలియదు అని అందరి ముందర ఆయన చేతులు కడుక్కున్నాడు. దాని అర్థం ఏంటంటే ఈయన పాపం నా మీదకి రాకుండాను గాక, ఈయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. ఆయన్ని ప్రియులారా సిలువేసి సమాజం అంతా సిలువ మీద వేలాడదీసి ఆయనను చంపామని ప్రియులారా ఆ యొక్క సిలువ పై భాగంలో ఆయన తల మీద రాశారు, అయ్యన్నారై అని చెప్పి రాశారు. అంటే నజరేయుడైన యేసు అని రాశారు. యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని అపహాస్యం చేయడానికి రాశారు. కానీ తీరా చూస్తే ఆయన ఎవరనగా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. సర్వ సమాజం అంతా ఆయనను కొట్టి చంపారు. కానీ ఆయన చెప్పాడు, నేను 3వ రోజున లెగుస్తాను అన్నాడు. ఆయన చెప్పినట్టే క్లియర్ కట్గా ఆయన లేచాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్తాను. రెండోది, ఆయన ఎందుకు వచ్చాడో ప్రజలకు అవగాహన చెప్పాడు. మొదటిది ఆధార రుజువులు చూపించాడు. రెండోది ఎందుకు వచ్చాడో అవగాహన కలిగించాడు. మూడోది, ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు నీకు నాకు ఒక జవాబు చెప్పాడు, నీకు నాకు ఒక జవాబునిచ్చాడు. ఏమన్నాడంటే తెలుసా? చూడండి, ఆయన అంటున్నాడు లూకా సువార్తలోనే చిట్ట చివరి అధ్యాయం లూకా సువార్తలో చివరి అధ్యాయం. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు చివరి అధ్యాయం, ఆయన 47వ వచనం నుండి మనం చదువుకుంటే, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండరని వారితో చెప్పారు. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుచుండగా ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. వారు ఆయనకు నమస్కారం చేసి ఎడతెగక ఉండి గట్టిగా స్తోత్రం చెబుదాం. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయము కంటిన్యూ చదువుదాం. ఈ మొదటి అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం 9, 10, 11 వచనాలు. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, అది ఆయన ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేలి చూచుచుండేది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు?
మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూతురు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని చెప్పాను. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని బిడ్డలారా, మూడోది, ఆయన నీకును నాకును జవాబుదారితనంగా ఉన్నాడు. జవాబు చెప్తున్నారు. అదేమిటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకముల నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళుతూ ఉండగా అందరూ చూశారు, ఆయన్ని చూశారు. ఇదేదో అబద్ధమైన మాట కాదు, ఇది అబద్ధమైన మాట కాదు. లూకానైన డాక్టర్ గారు, ఆ రోజుల్లో లూకానైన అన్యుడు డాక్టర్ గారు ఇవన్నీ తన కదులతో చూసి వాస్తవికం అని చెప్పి రాసిన ఒక ప్రప్రదమైనటువంటి ఒక రైటర్. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు నీకు నాకు ఇచ్చిన సందేశం ఏంటంటే ఆయన ఎలాగూ వెళ్తున్నాడో అలాగే మరలా తిరిగి వస్తాడు. అలా వచ్చాం. ఆయన వెళ్ళటం వాస్తవా కాదమ్మా? వాస్తవేనా? ఎంతమంది నమ్ముతున్నాం ఆయన పరలోకానికి వెళ్ళారని? హల్లెలూయా. మరి ఆయన రావటం అమ్మా వాస్తవం. ఆయన రావటం వాస్తవం. మనకు క్లియర్గా చెబుతున్నాడు, నేను మరలా వస్తాను, వచ్చినప్పుడు వారి జీతం చొప్పున వారి క్రియల చొప్పున వారికి జీతం ఇచ్చి మరలా నేను పరలోకమునకు తీసుకువెళ్తాను. అబద్ధమమ్మా? అబద్ధమా? ఇది సత్యం. సత్యం ఎక్కడ పోయినా, ఏ ఊర్లోనైనా సత్యమేనా మారిద్దా? సత్యమేవే చేయితే సత్యం సత్యమే. ఎక్కడైనా సత్యమే. అక్కడ సత్యమే, ఇక్కడ కూడా సత్యమే. హల్లెలూయా. చూసారండి, ఆయన 3 విషయాలు. ఒకటి, ఆయన అడుగు పెట్టినట్టు చరిత్రలో రుజువులు ఉన్నాయి. రెండోది, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఖచ్చితమైన అవగాహన చెప్పారు ఆయన. అండ్ మూడోది, ఆయన వెళ్ళిపోతూ నీకు నాకు ఒక జవాబు చెప్తున్నాడు, నేను ఎలాగ వెళ్ళానో అలాగే తిరిగి వస్తాను. అందుకని అందరూ అంతటా మారు మనసు అమ్మా, అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. చూడండి దేవుని బిడ్డలారా, మనందరం క్రిస్మస్ జరుపుకుంటున్నాం, మంచిదే. కానీ నిజమైన క్రిస్మస్ ఎవరికంటే ఎవరు హృదయంలో యేసుక్రీస్తు వారు జన్మించారు, ఎవరు మనసుల్లో నిజమైన మార్పు వచ్చింది. దేవుని బిడ్డలారా, నిజముగా మీ పిల్లలు పాపము నుండి విముక్తి పొంది వారు ప్రభు నమ్మితే నిజమైన క్రిస్మస్. మీ స్నేహితుడుగా, లేక మీ ఇంట్లో మీ పురుషుడు, మీ ఇంట్లో మీ పిల్లలు, మీ ఇంట్లో ఆడవాళ్ళు, మీకు తెలిసిన వారు, దేవుని బిడ్డలారా, అయ్యా నా తండ్రి మారలేదు, తిరుగుబాతు, తాగుతూ అన్నాడు, క్రిస్మస్ ఇంకా ఆయనకి రాలేదు. మీ పిల్లల్లో ఎవరైనా ఇంకా తిరుగుతూ త్రాగుతూ, లేక రోడ్లు వెంట తిరుగుచ్చు, లేకపోతే బిడ్డలారా సినిమాలకు వెళుతూ కుటుంబాలు పాడైపోతూ ఉంటే క్రిస్మస్ ఇంకా రాలేదు. ఈ రాత్రి 3 రుజువులు మీకు చూపించాను, వాస్తవికమైన రుజువులు. ఈ 3 రుజువులు మనకే దేవుడు బోధిస్తా ఉన్నాడు. మనం మన కుటుంబాలు మార్చుకుందాం, దేవుని బిడ్డలారా. నిజమైన క్రిస్మస్ మనం లోకానికి అందిద్దాం. ఈ రాత్రి విన్న మనందరం కూడా ధన్యులు. ఈ రాత్రి మనందరి హృదయాల్లో దేవుడు ఒక వెలుగును, ఒక కాంతిని మన హృదయంలో పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ కాంతి దేనికోసం అంటే లోకంలో చీకట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ కాంతి మనం అందరికి వెదజల్లుదాం, అందరికీ వాక్యం చెబుదాం, అందరికీ ప్రభు యేసుక్రీస్తుని అందిద్దాం. దేవుని బిడ్డలారా, పాపులు మారాలి, తిరుగుబోతులు మారాలి, త్రాగుబోతులు మారాలి. ఇంకను మన వాళ్ళందరినీ మన ప్రభు తట్టు తెప్పండి, మార్చాలి. ఈ లోకంలో మనం ఖచ్చితమైన మాట ఒకటి విన్నాం,
ఆయన ఎలాగును వెళ్ళాడో అలానే రాబోతా ఉన్నాడు. జవాబుదారితనంగా ఉండాలి. మనం కూడా మన వాళ్ళను మార్చుకుందాం. క్రిస్మస్ సంతోషాన్ని నలుదిశలా తీసుకెళ్దాం. నిజమైన క్రిస్మస్ శుభములు, ఆనందం మనతో పాటు అనేక కుటుంబాలకు కలుగునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల్ల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన అందరూ మోకరించి ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నిజమే రుజువులతో కూడిన వాక్యం, ఆధారాలతో కూడిన వాక్యం మాకు వినిపించారు. చరిత్రలో ఉన్న ఆధారాలన్నీ మాకు తెలియజేశారు. రాత్రి నా కుటుంబంలోనికి రాయ నాయన, సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు, జీవితాలను మార్చే దేవుడు, బ్రతుకులను మార్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డ మనకు తోడుగా ఉన్నాడు కనుక మనం ప్రభు వైపు చూద్దాం. ప్రభులోనే ముందుకు వెళ్దాం. ప్రభులో ముందుకు వెళ్దాం. ఆయన తప్ప మనకు ఆధారం లేదు. ఆయన తప్ప మనకు ఆధారం లేదు. రాత్రి ప్రభు తట్టు తిరుగుదాం. ప్రభు తట్టు తిరుగుదాం. ప్రభులోనే ఉందాం. దేవుని బిడ్డలారా, స్తోత్రాలు నాయన. స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా, నీకు వందనాలు ప్రభు. తండ్రి, నీకు వేల కొద్ది స్తోత్రాలు, స్తోత్రాలు. నీకే వేల కొద్ది వందనాలు ప్రభు. సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తున్నాం. ఈ రాత్రి ప్రభు ప్రార్థిస్తున్నాం. సంఘములో వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి, ఈరోజు నా ప్రభా ఎందరైతే నీ సన్నిధిలోకి వచ్చారు పేరు పేరున అందరినీ యేసు నామములో దీవిస్తున్నాను ప్రభా. క్రిస్మస్ సంతోషము కలుగునుగా, క్రిస్మస్ శుభములు కలుగు. ప్రభువు మాకు తోడైండును గాక, శుభము కలుగును గాక. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా ఆయన ఇదిగో పాటలు పాడిన వారిని, మ్యూజిక్ వాయించిన వారిని, అయా క్రమముగా ప్రతిరోజు హాజరవుతున్న బిడ్డలను ఆయన మీరు జ్ఞాపకం చేసుకుని, ఇంకా రావాల్సిన వారిని మీరు తీసుకురండి ప్రభు. మీరు మహిమ పొందండి, ఘనత పొందండి. ఇదిగో నాయన, నా తండ్రి, అయా నా ప్రభువా, ఈ క్రిస్మస్ సందర్భంలో నా ప్రభువా ప్రతి కుటుంబం వర్ధిల్లాలని. ఇదిగో నాయన, నా తండ్రి, మరి యాంప్లిఫైర్ విషయంలో కూడా గొప్ప కార్యం చేశారు తండ్రి. రేపు ఆదివారం దాని గురించి చక్కని సాక్ష్యం మేము వినబోతున్నాం. నిజమేనా ప్రభువా? ఇదిగో గిరి గారు, సంతోషం గారు కుమారుడు ఆయన యశ్వంతుని మీరు జ్ఞాపకం చేసుకో అయా. మరి చిన్న కుమారుడు కూడా జ్ఞాపకం చేసుకో. బిడ్డలు నాయన, నా తండ్రి ఎంతో ఉన్నతమైన మనసుతో యాంప్లిఫైర్ని ప్రభువా బహుకరించాడు. బిడ్డ నాయన నిజంగా ఎంతో దూర ప్రాంతంలో ఉండి నాయన ఎంతో ధనాన్ని వెచ్చించాడు అయ్యా. ఇన్వైటర్ ఇచ్చాడు, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి. బిడ్డను దీవించు నాయన అయ్యా. బిడ్డకి ఇచ్చిన మనసును బట్టి వందనాలు. ఇదిగో నాయన, నా తండ్రి యాంప్లిఫైర్ విషయంలో కూడా గొప్ప కార్యం చేశాను. ఇంకా మా ప్రభువా మరి నా తండ్రి కార్డ్లెస్ మౌతులు కావాలి ఆయన. మరి నా తండ్రి ఒక మౌత్ పడిపోయి పరిస్థితులు బాగోలేదు. ఇదిగో నా తండ్రి, అలాగనే ప్రభువా ప్రతిరోజు క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి అయ్యా. ఎక్కడికైతే మేము వెళుతున్నామో వాళ్ళ కడుపు నిండా సంతోషం, నిజమైన రక్షణ, నిజమైన ఆనందం, నిజమైన సమాధానం దయచేన. ఏ నోట్లో నుంచి అపవిత్రమైన పదం కానీ అయ్యా, బలహీనమైన మాట రానివద్దు, ఏ దుఃఖకరమైన సంఘటన రానివద్దు. ఆయన సమాధానంతో నింపండి అయ్యా. రాని వారికి మారు మనసు దయచి మరొక అవకాశాన్ని ఇవ్వండి. కృపతో నింపి నడిపించండి. మీ చేతులకు అప్పగిస్తాం అయ్యా. నడిపిస్తున్న మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీరే కృప చూపించండి, సహాయం ఇచ్చేయండి. ఇదిగో నా తండ్రి ఆశీర్వాదం గారి టీం నడిపిస్తా ఉన్నారు అయ్యా. మరి జాషువా అయ్యా, తన భార్యను మీరు దర్శించండి. ఎందు నిమిత్తం స్ట్రక్ అయిపోతున్నారో తెలియట్లేదు. వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారే జవాబుదారీతనంగా ఉంటున్నారు అయ్యా. వారికి అప్పచెప్తున్నాం నాయన. ఇదిగో నా తండ్రి,
మరి ఈ యొక్క కార్యక్రమాలు నడిపించుటకు మా బిడ్డలు అయా మరి నా తండ్రి గిరి గారు, ఆశీర్వాదం గారు, ఆ జాషువా, ఇగో నా తండ్రి అప్పజెప్పి ఉన్న కార్యక్రమాలు బిడ్డలు నాయన నమ్మకంగా నిర్వర్తించుటకు వారికి సహాయం చేయాలి తండ్రి. మరి పాటలు పాడుతున్న యవన బిడ్డలను దీవించండి ప్రభా. ఇదిగో నా తండ్రి పెద్దవారు చిన్నవారు అందరూ వస్తున్నారు, అందరిని జ్ఞాపకం చేస్తారు. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే సహవాసం సదాకాలం మనందరికీ తోడైండుగాక. ఆమేన్. ఆమేన్.